నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. అరే బుద్ధి లేని అడ్డగాడిదెల్లారా అనాలనుంది. తెన్నింటి వాసాలనే లెక్క పెట్టే సన్నాసులారా అనాలనుంది. తింటున్న కంచంలోనే ఉమ్మేసుకునే పనికిమాలిన వాళ్ళ అనాలని ఉంది, కానీ బట్ సంస్కారం అడ్డొస్తూ ఉంది, అనలేకపోతా ఉన్నా. ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద సినిమా తీస్తూ ఉన్నారు కదా. ఏమండి రామ్ చరణ్ గారు, మీరు పెద్ద సినిమా స్టోరీని అలా అందరికీ చెప్పేస్తే ఎలాగండి? ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారు బుచ్చిబాబు సన. ఏమండి మీరు కూడా ఆ సినిమా స్టోరీని సినిమాని లీక్ చేస్తే ఎలాగండి? ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో వారణాసి సినిమా తీస్తూ ఉన్నారు. ఆ సినిమా స్టోరీ కూడా మీరు చెప్పేస్తే ఎలాగండి? ఎందుకంటే ముందుగానే ఈ సినిమాలన్నీ ఫ్లాపు, మాకు స్టోరీ తెలుసు. రాజమౌళికి ఫస్ట్ టైం హిస్టరీలో ఫ్లాప్ పడబోతా ఉంది వారణాసి సినిమాతో. రామ్ చరణ్ పెద్ద సినిమా కూడా ఏం బాగోదు, అట్ర ఫ్లాప్ అవుతుంది. ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? సహజంగా ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా చూశాక సినిమా ఎలా ఉంది, ఫ్లాప్ అయిందా, అట్ర ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా, యావరేజా, అబవ్ యావరేజా ఏంటి అనేది రివ్యూలు ఇస్తారు. చాలామంది రివ్యూవర్లు ఉన్నారు కదా తెలుగులో, బొచ్చడ మంది ఉన్నారు. ప్రతి ఒడు రివ్యూవరే. సినిమా చూడడం రానివాడు, సినిమా పట్ల అవగాహన లేనివాడు, ప్రేక్షకుల అభిరుచి అంటే తెలియని వాడు కూడా రివ్యూవరే. సో రివ్యూర్లు చాలామంది తయారయ్యారు కదా, ఇలా సినిమాలు రివ్యూలు ఇస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు పాజిటివ్ ఇచ్చారా నెగిటివ్ ఇచ్చారా, సినిమా చూసి ఇచ్చారు కాబట్టి ఓకే. కొంతమంది పైరసీ సినిమాలు చూసి రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? ఆ మూవీ రోజులోనో ఐ బొమ్మలోనో సినిమాలు డౌన్లోడ్ చేసుకుని థియేటర్ కూడా వెళ్లకుండా, ప్రేక్షకుల మధ్య సినిమా చూడకుండా పైరసీ సినిమాలు చూసి కూడా రివ్యూలు ఇచ్చే మహానుభావులు ఉన్నారు. సినిమాకి వెళ్లకుండా సినిమా చూసి వచ్చినవాడు పాపం ఏం చేస్తాడు, కష్టపడి ఒక రివ్యూవర్ వెబ్సైట్లో రాస్తాడు సినిమా కథ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో చూసి కూడా రివ్యూలు ఇచ్చేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఇవేమీ లేకుండా అసలు పైరసీ సినిమా చూడడు, థియేటర్కి వెళ్ళి చూడడు, వెబ్సైట్ చదవడు, ఇవేమీ లేకుండా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని రివ్యూలు చెప్పే బ్యాచ్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇలా ఉంటే సరే, సినిమా చూసి రివ్యూ చెప్పారంటే ఓకే, కానీ పెద్ద సినిమా రిలీజ్ అయిందా? కాలే. ఎప్పుడు? 2026 మార్చి 27వ తేదీన సినిమా రిలీజు వారణాసి. ఆ సినిమాకి ఇంకా చాలా సమయం కూడా ఉంది రిలీజ్ కావడానికి. కానీ పాపం వీళ్ళకి అప్పుడే స్టోరీ తెలుసు, సినిమా ఎలా ఉంటుందో మరి వీళ్ళు కల్లో చూసారా, ఐమాక్స్కి వెళ్ళి 3Dలో చూసారా తెలియదు, కానీ ఆ సినిమాలు ఫ్లాపు, ఆ కథలు మాకు తెలుసు అని చెప్పి ముందే చెప్పేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమనాలి? వీళ్ళని ఏమనాలి? మీకు వీడియో చూపిస్తా, ఫస్ట్ చూడండి. సినిమా తెలుగు సినిమాకి సంబంధించి చాలామంది రివ్యూవర్లు ఉన్నారు కదా, ఫేమస్ రివ్యూవర్లు. వాళ్ళందరూ ఆన్లైన్లో ఒక కాల్ పెట్టుకున్నారు, వీడియో కాల్ మరి ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తే. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇంకా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అనేది. చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇతని పేరు ఏదో పోలో చొక్కా నవీన్ అని ఏదో ఉంటుంది ఛానల్. ఇతను రివ్యూలు చెప్తూ ఉంటాడు. మొన్న కూడా అఖండ సినిమాకి దారుణమైన రివ్యూ ఇచ్చాడు. ఇతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, పెద్ద స్టోరీ నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? రామ్ చరణ్ గారు చెప్పారా నీకు వచ్చి? లేదంటే బుచ్చిబాబు సనా గారు చెప్పారా? లేదంటే జాన్వీ కపూర్ చెప్పారా? లేదంటే జగతి బాబు గారు చెప్పారా? లేదంటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? పెద్ద సినిమా స్టోరీ తెలుసంట, కానీ చెప్పడంట, చెప్తే కేసులు పెడతారని భయం అంట. అంటే కేసులు పెట్టకపోతే, కేసులు పెడతారు అన్న భయం లేకపోతే చెప్పేద్దామని, లీక్ చేసేద్దామని. మన ఇద్దరి మధ్య ఒక నిర్మాత కూడా కేసు పెట్టాడు, నన్ను రివ్యూ ఇవ్వడానికి డబ్బులు అడిగాడు. డబ్బులు నేను ఇవ్వకపోవడంతో నా సినిమాకి దారుణమైన రేటింగ్ ఇచ్చాడు, దారుణమైన రివ్యూ ఇచ్చాడని అతను కేసు పెట్టాడు. పోలీస్ స్టేషన్ కూడా పిలిపించిన ఇతనితో మాట్లాడినట్టున్నారు. ఆ భయం ఉన్నట్టుంది ఇతనికి, లేదంటే స్టోరీ బయటపెట్టేసాడంట. సరే, అంతవరకు ఓకేడా? ఆగాడా అంటే ఆగల. ఆకుండా ఏం చేశాడు, చిక్కిరి గిక్కిరి అనే పాటలు ఎందుకు అసలు ఈ సినిమాకి, అసలు ఈ స్టోరీతో సినిమా ఎలా తీస్తారు? చిక్కిరి చిక్కిరి అనే సాంగ్ 100 మిలియన్ వ్యూస్ కొట్టేసింది. దేశ విదేశాల్లో మారుమోగుతుంది ఆ పాట. ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ విజేత, ఆయన అందించారు ఆ పాటని. ఎంత సింపుల్గా చిక్కిరి గిక్కిరి అనేసాడు. ఇప్పుడు స్టోరీలు ఎలా ఉంటాయంటే, సరే అతనికి తెలిసా లేదా పక్కన పెడితే, పెన్నుతో పేపర్ మీద రాసినప్పుడు ఒకలా ఉంటుంది స్టోరీ, కానీ తెర మీదకి ఎక్కించేటప్పుడు ఒకలా ఉంటుంది. పేపర్ మీద రాసేటప్పుడు అద్భుతంగా ఉంది స్టోరీ అన్నది తెర మీదకి వెళ్ళేసరికి బాగోదు.
పేపర్ మీద అంతగా లేదు అన్నది తెర మీదకి వెళ్ళేసరికి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అవతార స్టోరీ తీసుకుందాం. ఏముంది అక్కడ? ఆ పండోరా గ్రహం, అవతారులు ఉంటారు, వెళ్తారు, సింపుల్ 3 ముక్కలు అయిపోయింది. బట్ తెరపైన ఆవిష్కరించిన విధానం ఎలా ఉంటుంది? త్రిబుల్ ఆర్ స్టోరీ ఉంది. రామ్ చరణ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు. రామ్ భీమ్, అల్లూరి సీతారామరాజు, భీమ్ కొమరం భీమ్ వాళ్ళ స్ఫూర్తితో తీశారు. సింపుల్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారు. ఏముంది దాంట్లో? ఇదేంటి? ఏముండదు. కానీ రాజమౌళి గారు ఎలా తీశారు? తెరపైన అద్భుతంగా తీశారు. అఖండ సినిమా ఉంది. అఘోరా ఏంటి, బాలయ్య ఏంటి అనుకుని చాలామంది నవ్వుకున్నారు. బట్ ఎలా తీశారు? బోయపాటి గారు తీశారు. ఇలా చాలామంది దర్శకులు తీశారు. కానీ వీళ్ళు సింపుల్గా ఏమంటా ఉన్నారు? అదేం సినిమా, అదేం స్టోరీ, నాకు తెలుసు స్టోరీ, ఆ పాట ఏంటి అంటే పొద్దున్న లేస్తే సినిమా మీద బతికేస్తారు, సినిమా రివ్యూలు ఇచ్చేస్తారు. కానీ సినిమాని పైన విషం చిమ్ముతున్నారు వీళ్ళు. విషం. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, అతనే మాట్లాడారు, అది కూడా ఒకసారి చూడండి. బట్ వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియల్లీ ఇతను రగడే అనుకుంటా అఫీషియల్ డిక్లేర్ చేసి పడేసాడు. రాజమౌళికి ఫస్ట్ ఫ్లాప్ పడబోతా ఉంది, అఫీషియల్గా నేను డిక్లేర్ చేస్తున్నా. అఫీషియల్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్ మీడియం అనుకుంటా నువ్వు. అధికారికంగా చెప్పడానికి నువ్వెవరు అసలు? నువ్వేమైనా చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నా ఉందా నీకు? ఆ సినిమాలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావా? ఏదంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తివా? ఎలా అఫీషియల్ అని నువ్వు అంటానికి ఎలా? ఏం అర్హత ఉంది? అధికారికంగా నేను డిక్లేర్ చేస్తున్నా రాజమౌళికి ఫ్లాప్ పడబోతా ఉంది. ఎందుకు అంత హెట్రేట్ తెలుగు సినిమా మీద? నిజంగా దారుణంగా ఉంది వ్యవస్థ. సో హీరో విశ్వక్షేన్ ఆయన బయటికి తీసుకొచ్చారు, మేము కూడా పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఆయన ట్వీట్ చేశారనమాట, ఇంగ్లీష్లో పెట్టారు, ఇట్స్ ఇంట్ ఫెయిర్ టు కాల్ సమ్మన్ లైక్ హిమ్ ఏ పారాసైట్ టు సినిమా. ఆ వీడియో పోస్ట్ చేసి విశ్వక్షేన్ పెట్టారు. తెలుగులో ఏంటంటే, ఇలాంటి వాళ్ళని సినిమాకి పరాన్న జీవులు అని పిలవడమే సమంజసమే. వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ నుంచి లాభం పొందుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను సినిమా ద్వారానే పోషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా రిలీజ్ కానీ సినిమాని చంపేయాలని చూస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు తినే ప్లేట్లో వాళ్లే ఉమ్మేసుకుంటున్నట్లు ఉంది అని విశ్వక్షేను రెస్పాండ్ అయ్యారు. నాకు కరెక్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు సినిమా రివ్యూలు ఇవ్వడం ద్వారా చాలామంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు యూట్యూబ్ ఛానల్లో. ఒక 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, ఒక్కొక్కరికైతే మిలియన్ కూడా ఉన్నారు సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ కూడా. కేవలం సినిమాలకు రివ్యూలు ఇవ్వడం, సినిమా విశేషాలు చెప్పడం వల్లే వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, వ్యూస్ వస్తూ ఉన్నాయి, ఆ వ్యూస్ ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే కుటుంబాన్ని పోషించుకున్న ఉన్నారు కదా. సినిమా మీద బడి చాలామంది ఆధారపడి ఎలా బతుకుతూ ఉన్నారో, అదే సినిమా మీద ఆధారపడి ఇలాంటి రివ్యూవర్లు, క్రిటిక్స్ వీళ్ళందరూ కూడా బ్రతికేస్తూ ఉన్నారు కదా. అంటే నా ఉద్దేశం, సినిమా అటర్ ఫ్లాప్, నువ్వు హిట్ అని చెప్పు, అటర్ ఫ్లాప్ అని ఎలా చెప్తావు? ఆ బ్యాచ్ కాదు, వాళ్ళకి ఫ్యాన్స్కి ఉంటుంది. బట్ నిన్ను నమ్ముకొని నువ్వు కరెక్ట్గా చెప్తావని, నువ్వు నిజం చెప్తావని, నిజమైన రివ్యూ ఇస్తావని, సినిమాలకు సంబంధించిన విశేషాలు చెప్తావని నిన్ను నమ్మి లక్షల మంది నిన్ను ఫాలో అవుతూ ఉంటే, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే, దాని నుంచి నువ్వు లక్షల రూపాయల ఆదాయం పొందుతూ ఉంటే, అలాంటి సినిమా పైన ఇలాంటి విషయాన్ని చిమ్మటం ఏంటి? నువ్వు సినిమా పైన విషయం చెబుతూ ఉన్నారు మీరందరూ కూడా. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. స్టార్టింగ్లో వీళ్ళందరూ బాగానే ఉంటారు, నిజంగా బాగా చెప్తారు కూడా, నిజం చెప్తారు. కానీ ఫేమ్ పెరిగే కొద్దీ, ఫాలోవర్స్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ, ఆదాయం పెరిగే కొద్దీ మారిపోతున్నారు. కొమ్ములు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి కూడా. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే ఉండాలి. ఏదైనా సరే, ఏ రంగమైనా, ఏ వ్యవస్థ అయినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. పచ్చడేసుకుని తిన్నప్పటి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నా అది గుర్తుపెట్టుకోవాలి. పడుకోవడానికి కనీసం బెడ్ కూడా లేదు మనకి, కానీ ఇప్పుడు ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి అది గుర్తుండదు. అంటే నేను రివ్యూల గురించి మాట్లాడట్లేదు, పొలిటీషియన్స్, సినిమా స్టార్స్, వాళ్ళు వీళ్ళు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా, అందరి గురించి కూడా. సో వీళ్ళు ఇంత దుర్మార్గం ఏంటి? విడుదల కాని సినిమాలపైన విషం చిమ్మడం ఏంటి? బాగున్న సినిమాలకి ఈ మధ్య ఇది కూడా తయారైపోయారు. ఎందుకంటే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ సినిమాకి మేము రివ్యూ ఇవ్వాలంటే మాకు 40,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి. ఇవ్వకపోయారా మీ సినిమాకి బ్యాడ్ రివ్యూ ఇస్తాం. ఇలా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది నిర్మాణ సంస్థల్ని, నిర్మాతల్ని కూడా. ఖచ్చితంగా ఎక్కడో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరు ఏమీ చేయలేరు. నీ అభిప్రాయం నువ్వు చెప్పొచ్చు, ఏ అంశం పైన మాట్లాడవచ్చు, సినిమా పైన ఏంటి, రాజకీయాలు ఏంటి, ఏ అంశం పైన మాట్లాడచ్చు. రాజ్యాంగం మనకి ఆ హక్కు కల్పించింది. బట్ ఆ హక్కును వాడుకుని రాజకీయాలు ఎలాగైతే బూతులు మాట్లాడి పేట్రేగిపోతూ ఉన్నారో, ఇప్పుడు జైలు పాలవుతూ ఉన్నారు కదా. సో ఆ హక్కును వాడుకుని ఇలా కూడా సినిమాల్లో రివ్యూలకు సంబంధించి అబద్ధాలు వల్లే వేస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు.
మొన్న కూడా చెప్పాను, అఖండ సినిమాని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు 2 అని చెప్పేసి. మీరే కాదు, మీకు హ్యాపీగా సబ్స్క్రైబర్లు వచ్చారు, డబ్బులు వస్తున్నాయి లక్షలు. సినిమాని నమ్ముకుని చాలామంది కార్మికులు ఉన్నారు, సినిమా కార్మికులు వేలాది మంది. వాళ్ళ పొట్ట కొట్టొద్దు. సో వీడియో పైన ఏవైతే పెద్ద సినిమా స్టోరీ లీకు, చిక్కరి గిక్కరి, రాజమౌళి ఫ్లాపు అని ఏ విధంగా అయితే రివ్యూవర్లు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ మార్పు వస్తుందని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.